నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ముందుగా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీకు షేర్ చేసి అలాగే మీకు తోచిన కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మనకి పండక్కి 5 సినిమాలకి ఒకళ్ళు కలెక్షన్ పోస్టర్స్ రిలీజ్ చేశారు కదా. సో ఈ కలెక్షన్ పోస్టర్స్లో నిజాలెన్ని, అబద్ధాలెన్ని, ఏవి ఫేక్, ఏది రియలు అనేది మనం క్లియర్ కట్గా మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు పెద్ద హీరో సినిమాలకి ఫస్ట్ 2-3 డేస్లో కొన్ని హైక్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేయని అవి ట్రేడ్కి వెళ్ళవు ఆ హైక్స్ డీటెయిల్స్. బట్ నిర్మాతల దగ్గర ఆ హైక్స్ డీటెయిల్స్ ఉన్నాయి. దానివల్ల ట్రేడ్కి పెద్ద హీరో సినిమాలకి ఇప్పుడు 20-25 కోట్ల డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. సో దాన్ని బట్టి రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ గారి గురించి డీటెయిల్గానే మాట్లాడుకుందాం. ఇక మిగతా సినిమాల్లో ఏవి ఎలా కలెక్ట్ చేస్తున్నాయి, ఎంత బ్రేక్ ఈవెన్ అవ్వాలనేది చూద్దాం. ముందుగా రిలీజ్ అయిన రాజాసాబ్కి 239 కోట్లని నిర్మాతలు అయితే పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం 188 కోట్ల నుండి 189 వేసుకోండి. ఓవర్సీస్ది 33.2 అని ఉంది. అది కొంచెం 5-6 కోట్లు అటు ఇటుగా ఉండొచ్చు. అండ్ ఫస్ట్లో సినిమా బాగా హైప్ ఉంది కాబట్టి ఆ ట్రేడ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా కలుపుకున్నా అది ఒక 10-15 కోట్లు ఉండొచ్చు. సో 20 కోట్లు వేసుకున్నా కానీ 218 కోట్ల వరకు వెళ్తుంది సినిమా. 208-210 కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేసింది. సో మిగతా అవన్నీ హైక్స్ ఏంటో ఎంత వేశారో నిర్మాతలకు తెలియాలి. సో ఫేక్ అని అయితే అనలేం, కానీ ఓవర్సీస్లో 10 కోట్లు అటు ఇటుగా, ఎందుకంటే ఓవర్సీస్ని ట్రేడ్ కూడా అంత కరెక్ట్గా క్యాచ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా 200 కోట్లు దాటింది. మేబీ 210 కోట్లు అయితే దాటే ఉంది. ఎందుకంటే బాగానే పెర్ఫామ్ చేస్తుంది నెగిటివ్ టాక్తో కూడా. ఈ వారం రోజుల్లో కొద్ది గొప్ప షేర్ పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా 220 కోట్లు అయితే దాటింది. బట్ కొంచెం ప్రొడ్యూసర్లు కొంచెం హైప్ ఎక్కేసుకున్నారు కదా. సో నెక్స్ట్ పండక్కి సెకండ్ రిలీజ్ అయిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా ఎలాంటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు. ప్రొడ్యూసర్లు అయితే 200 కోట్ల పోస్టర్ వేసుకున్నారు. కాకపోతే ట్రేడ్ ప్రకారం 175 కోట్లు అయితే ఖచ్చితంగా వచ్చింది. బట్ ఓవర్సీస్ చెప్తాను కదా, ఒక 5 కోట్లు అటు ఇటు ఉండొచ్చు. 180 కోట్లు వేసుకోండి. అండ్ దీనికైతే కరెక్ట్గానే అనిపించింది, ఒక 10 కోట్లు అటు ఇట్లో. బట్ స్టిల్ ఒక 10 కోట్లు అయితే ఎక్కువ వేసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా 190 కోట్లు అయితే దాటే ఉంటుంది మూవీ ఖచ్చితంగా గ్రాస్. సో ఈ రోజుతో ఆబ్వియస్గా 200 కోట్లు అయిపోద్ది సాటర్డే, కానీ ఒక రోజు ముందే వేసుకున్నారు. బట్ ఇది కూడా వేసుకోకుండా జెన్యూన్గా ఇచ్చుంటే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చిరంజీవి గారికి మరి ఇలా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ జెన్యూన్గా వస్తున్నాయి మూవీ కలెక్షన్స్. మీరు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చూసారంటే ఈ రోజు కూడా 15 కోట్లకి షేర్ అయితే తగ్గలేదు. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది అన్ని ఏరియాస్లోని. సో అథెంటిక్ హిట్ని అలాగే జెన్యూన్గా ఉంచితే ఇంకా బాగుంటుంది అనేది, అంటే వేరే మొరగే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మూవీ ప్రో సినిమాగా రిలీజ్ అయిన మన భర్త మహాశైలకు విజ్ఞప్తి 12.1 కోటి అయితే కలెక్ట్ చేసింది. వీళ్ళు ప్రొడ్యూసర్లు ఏ షేర్లు వేయలేదు కాబట్టి ప్రాబ్లమే లేదు. జెన్యూన్గానే కొంచెం యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టు రవితేజ గారి మార్కెట్ కన్నా కూడా కొంచెం తక్కువగానే పర్ఫామ్ చేస్తుంది ఈ మూవీ. బట్ లాస్ట్ 2 రోజుల్లోని కొంచెం బెటర్గానే కలెక్షన్స్ వచ్చాయి. ఇదే విధంగా ఈ రోజు రేపు కూడా వచ్చిందంటే ఈ మూవీ కూడా అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హిట్ అనిపించుకోవచ్చు. చూద్దాం మరి ఈ 2 రోజుల్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. ఇక 4వ మూవీ అనగనగా ఒక రాజు. వీళ్ళు 2 రోజులకే 41.2 పోస్టర్ వేసుకున్నారు. దీనంత ఫేకెస్ట్ ఇంకా లేదు. ఎందుకంటే 3 రోజులకి ఇది వచ్చింది 31.2 కోట్లు. వీళ్ళేమో 41.2 రోజులు 2 రోజులకి వేసుకున్నారు. ఫస్ట్ రోజే 24 కోట్లు ఎంత వేసుకున్నారు. ఫస్ట్ రోజు వచ్చింది 13 కోట్లు ఎంతో. బట్ ఏదో చిరంజీవి గారి సినిమాకి కుర్ర హీరో గట్టి పోటీ ఎత్తున్నాడని కమ్యూనిటీ అంతా కలిపి మురుక్కోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాది. జెన్యున్గా చెప్పాలంటే మూవీ నవీన్ పోలిశెట్టి ఈ కెరీర్లోనే బెస్ట్ నెంబర్స్ పెడుతుంది. అండ్ బ్రేక్ ఈవెన్ దిశగానే వెళ్తుంది, బ్లాక్ బస్టర్. బట్ జస్ట్ చిరంజీవి గారి మీద పోటీగా చిన్న హీరో ఉన్నాడు అని చెప్పడానికే వీళ్ళంతా ఇలాంటి రాంగ్ ఎజెండా క్రియేట్ చేయడానికి దిగజారడం మొదలు పెడితే మాకన్నా ఎక్కువ ఎవరు దిగజారలేరు అని చెప్పడానికి వీళ్ళ ఈ పోస్టర్ల నిదర్శనం. అఫ్కోర్స్ చిరంజీవి గారి సినిమాకి కూడా ఫేక్ పోస్టర్స్ వేశారు, ప్రభాస్ గారికి వేశారు అనుకున్నా అవి లిమిటెడ్గా ఉన్నాయి. ఇది మరీ ఎక్కువగా ఉంది అంతే. ఇక ఫైనల్ సినిమా భక్త నారీ నారీ నడుము నారి 3.4 కోట్లు 7 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ట్రేడ్ ప్రకారం కూడా అలాగే ఉంది కాబట్టి ఈ మూవీ 10 కోట్లు వస్తే కనుక బ్రేక్ ఈవెన్ అయిపోద్ది షేరు. సో ఫస్ట్ థియేటర్స్ తక్కువ ఉండడం వల్ల లో పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ నిన్న ఈ రోజు నుంచి కొంచెం బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది. అలాగే టాక్ కూడా బాగుంది, జనాలు కూడా ఆసక్తి వెళ్తున్నారు కాబట్టి మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. సో ఇది
నిన్నటి వరకు జరిగిన అనాలిసిస్, ఈరోజు నారీ నడుము మురారి నా రివ్యూని కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. బాయ్.